తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు దేగాం యాదవ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అర్బన్ కన్వీనర్ అంబికా సత్యనారాయణ ఆధ్వర్యంలో దుబ్బా ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి దేశ రాజకీయాలపైన చెరగని ముద్ర వేశారని, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంకొచ్చిన మొట్టమొదటి పార్టీ అని అన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన మహానీయుడు, తెలుగువారి కీర్తిని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లిన ఘనుడు నందమూరి తారక రామారావు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి బాటన పడ్డాయని ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి స్మరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఎన్ని పార్టీలున్నా ఎన్టీఆర్ స్మరణ చేయండి ఓట్లు పడే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి వారు ఎన్టీఆర్ విగ్రహాన్ని స్మరించుకొని పూలమాల వేసి ఓట్లు అడిగే పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే సంస్కరణలు ఉన్నాయో అవి గతంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి పేద బడుగు బలహీన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఒక స్థానం కల్పించి రాజ్యాంగంలో అందరూ ముందుండాలని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు 2 కిలోల బియ్యం కానీ, 2 రూపాయల కిలో బియ్యం కానీ, పేదవారికి వస్త్రాలు కానీ, రైతుకు అన్ని విధాల సహాయ సహకారాలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు. ఈరోజు ఎన్నికలకు పోతే ప్రతి పార్టీ వారు కూడా నందమూరి తారక రామారావు గారిని స్మరించినటువంటి పరిస్థితి. రాబో కాలంలో కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి అభిమానించాలని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను.